నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే చేవెళ్లలో జెండా ఎగరవేసేది ఎవరు బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ ను నిలబెట్టుకుంటుందా లేక కాంగ్రెస్ సత్తా చాటుతుందా ఆ రెండూ కాకుండా బీజేపీ పాగా వేస్తుందా అనేదే సర్వత్రా ఆసక్తి రేపుతుంది ఇక్కడ ప్రధాన పార్టీల మధ్య రసవత్ర పోరు సాగింది గ్రామీణ పట్టణ ప్రాంతాలను కలుపుకున్న ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఓటర్లు ఎప్పుడు విలక్షణమైన తీర్పిస్తూ ఉంటారు ఈసారి అధికార కాంగ్రెస్ పార్టీ తరపున సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్లు పోటీలో నిలిచారు ఈ ముగ్గురు పార్టీలు మారి పోటీ చేసిన వారే ముగ్గురు కుబేర్లే ఇందులో విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్డి ఇద్దరూ రెండోసారి పోటీలో నిలిచారు కాసాని జ్ఞానేశ్వర్ కూడా పార్టీ మారి ఎంపీ బరిలో నిలబడ్డారు ఇద్దరు రెడ్లు వర్సెస్ బీసీగా చేవెళ్ల పోరు సాగింది కాంగ్రెస్ బీజేపీల నుంచి రెడ్లు పోటీ చేయడంతో బీఆర్ఎస్ బీసీ అభ్యర్థిని పోటీ చేయించింది ఈ నేపథ్యంలో బీసీల ఓట్లన్నీ తమకే పడతాయన్న ధీమాతో ఆ పార్టీ ఉంది అటు అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్ గెలుపుపైన ధీమాతో ఉండగా కేంద్రంలోని మోదీ చరిష్మా కలిసొస్తుందని కొండా విశ్వేశ్వర రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు ఇప్పటి వరకు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో 3 సార్లు ఎన్నికలు జరగా ఒకసారి కాంగ్రెస్ 2 సార్లు బీఆర్ఎస్ విజయం సాధించాయి చేవెళ్లలో జరిగింది త్రిముఖ పోటీ అయినప్పటికీ ఈసారి కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ జరిగిందని చెప్తున్నారు బీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితమన్న లెక్కలు కూడా కడుతున్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో రాజకీయ సమీకరణాలన్నీ పూర్తిగా మారిపోయాయి అయితే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఒకసారి ఎంపీగా గెలిచిన వ్యక్తి మరోసారి గెలిచిన దాఖలాలు లేవు ఇక ఈ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే ఇప్పటికే ఎంపీలుగా పనిచేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్లు కాకుండా బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన కాసాని జ్ఞానేశ్వర్ విజయం సాధించడం ఖాయమని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఇద్దరూ కూడా గతంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీలుగా గెలుపొందిన వారే ఈసారి విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్డి ఎవరు గెలిచినా రికార్డే ఆ ఇద్దరిలో రెండో ఛాన్స్ గెలుపొందే ఛాన్స్ ఎవరికి వస్తుంది అలా కాకుండా కాసానికి ఏమైనా ఛాన్స్ ఉందా అనేది తెలియాలంటే జూన్ 4 ఫలితాల వరకు వేచి చూడాల్సిందే ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము 60K రీచ్ అయ్యాం ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి